రిజర్వేషన్లు పొందే వాళ్ళంతా అది కొనసాగాలంటారు, పొందని వాళ్ళంతా అంతరించాలంటారు. దీనిలో సామాజిక ప్రయోజనాలు కాదు, సమన్వయం చేయటం ఎట్లా? ఇందాక చెప్పాను, ఏ తల్లి గర్భాన బిడ్డ పుట్టిందన్నది బిడ్డ భవిష్యత్తుని శాసించకూడదు. ఈ దేశంలో ఇప్పటికూడా 180 మంది బిడ్డల భవిష్యత్తు వాళ్ళు పుట్టిన నేపథ్యాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. అందుకు రిజర్వేషన్లు అవసరమే. కానీ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు, ఇవి శాశ్వతం కాదు. అంబేద్కర్ మాటలు ఇది హక్కు కాదు, ఇవి తాత్కాలికము, ఇది కరెక్టివ్, పరిస్థితులను సరిచేసే ఏర్పాటు. ఆయన కోరింది, ఆశించింది, మనం విఫలమైంది ఏమిటంటే 10-15 ఏళ్ల లోపల ఖచ్చితంగా దేశంలో పుట్టిన బిడ్డలందరికీ ఎదిగే అవకాశాన్ని ఈ సమాజం కల్పిస్తుంది రాజ్యాంగ విలువల ప్రకారం చెప్పి ఆశించారు. అక్కడ ఘోరంగా విఫలమయ్యి దీన్ని శాశ్వతం చేసి దానిలో కూడా సామాన్యుల బిడ్డలకి విద్య లేకుండా చేసి పాఠశాల విద్య పరమ దారుణంగా ఉంది. 180 మందికి పొట్టగొస్తే అక్షరం మొక్క రాదు, వాళ్ళు ఏ పాపం ఎరగకుండా. తర్వాత రిజర్వేషన్లు అని చెప్పి అంటున్నాం, నటిస్తున్నాం, మోసం చేస్తున్నాం, ఓటు బ్యాంకులుగా మార్చాం. అందుకే అంబేద్కర్ 10-15 ఏళ్ళు పట్టున్నారు. ఇప్పుడు మనం రిజర్వేషన్లే పరిష్కారంగా నటించి కులాల మధ్య తంపులు తెచ్చి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నాం. నిజాయితీగా సమాన అవకాశాలు, ఎదిగే అవకాశం అని చెప్పంటే ఆధునిక ప్రపంచంలో పాఠశాల విద్య, ఆ తర్వాత మంచి ప్రమాణాల ఉన్నత విద్య, డబ్బుతో పుట్టుకతో నిమిత్తం లేకుండా అందరికీ అవకాశం ప్రపంచం అంతా కల్పించింది. మందు కల్పించింది. చైనాలో ఉంది, మనం చేయలేమా? యూరోప్లో ఉంది, మనం చేయలేమా? కొన్ని మనలాగా వచ్చిన దేశాలు, చైనా మనలాగానే వచ్చింది, లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంది, మనం చేయలేమా? అది చేయక, అది చేయడానికి ఇష్టం లేక చేత కాక నటన చేస్తున్నాం.